హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటబ్బా ఈరోజు ఇవి చూపిస్తుంది క్లాత్స్, తిను కూడా ఏమన్నా సేల్ చేస్తుందా ఏంటా అనుకుంటున్నారా అండి? లేదండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కదా! క్లియరెన్స్ సేల్‌లో తీసుకున్నానండి ఇవన్నీ కూడా. ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? చూసేస్తారా? మీకు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చూసేయండి. క్లాత్స్ అవైతే చాలా బాగున్నాయి. ఎక్కడ ఏమిటి అంటే ఇవి నేను తీసుకుంది కేఆర్ బొటిక్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అండి. మా ఫ్రెండ్ దగ్గర తను క్లియరెన్స్ సేల్ పెట్టుకుంది. సరేలే క్లియరెన్స్ సేల్ కూడా పెట్టింది, నాకు కూడా మెటీరియల్స్ కావాలి అని చెప్పేసి నేను తెప్పించేసుకున్నానండి. నాకు కావాల్సినవి అన్నీ కూడా మెటీరియల్స్ నేను తెచ్చేసుకున్నాను. మీరు కూడా తొందరగా విజయవాడలో ఉన్న వాళ్ళైతే తొందరగా త్వరపడండి. చాలా తక్కువలో ఇస్తున్నారండి. మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్స్ అయితే నేనైతే చాలా తెచ్చేసుకున్నానండి. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఆడపిల్లలకి వాళ్ళకి స్టిచ్ చేయాలి, నేను స్టిచ్ చేసుకుందామని చెప్పేసి మెటీరియల్స్ అయితే తెచ్చేసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను టాప్స్ స్టిచ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను తెచ్చుకున్నాను. క్లాత్ అయితే చాలా బాగుందండి. ప్రింటెడ్ అండి, వర్క్ చేసింది, ఆల్రెడీ వర్క్ చేసింది దానిపైన ప్రింట్ అనమాట. అందుకని మనకి వర్క్ పైన కూడా ప్రింట్ కనిపిస్తుంది. ప్రింట్ చేసిన దాని మీద వర్క్ కనిపిస్తే అలా కనిపించదు. మనం మామూలుగా వైట్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ చేసేసిన దానిపైన క్లాత్కి వర్క్కి కలిపి ప్రింట్ చేశారు. చూశారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉంది, ఓన్లీ వర్క్ వైట్గా అలా కనిపిస్తుంది కదా. ప్రింట్ చేసింది అనమాట. క్లాత్ అయితే జార్జెట్ లాగా ఉందండి. జార్జెట్ అట్లా ఉంది. కొన్ని క్లాత్స్ పేరు నాకు తెలియదండి, ఏమీ అనుకోమాకండి. కానీ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే ఇవి 4 తీసుకున్నానండి. వీటిల్లోనే కొద్దిగా లైట్ కలర్స్ తీసుకున్నానండి. ఎప్పుడు డార్క్స్ తీసుకుంటాను నేను. ఈసారి లైట్ కలర్స్ తీసుకుందామని చెప్పేసి లైట్ కలర్స్ తీసుకున్నాను. ఇది ఒకటండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ కలర్ అనమాట. మీకు కూడా ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ నచ్చితే మాత్రం వెళ్ళి ఖచ్చితంగా తెచ్చుకోండి. మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా కేఆర్ బొటిక్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అండి వాళ్ళది షాప్ నేము. నేను ఫుల్ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. మామూలుగా తను చూపించమని అయితే చెప్పలేదండి. నేను మామూలుగా కొనుక్కొచ్చుకున్నాను అని చెప్పి నేను చూపిస్తున్నాను. నేను తీసుకున్నానండి ఇవన్నీ కూడా మెటీరియల్స్. తనైతే పంపించలేదు, చూపించమని పంపించడం అదైతే ఏం చేయలేదు. నేనే కొనుక్కోవటం వలన నేను మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇవి కూడా టాప్స్గానే తీసుకున్నానండి. మన ఇష్టం అండి. టాప్కైనా స్టిచ్ చేసుకోవచ్చు, వీటిని పలాజో ప్యాంట్స్కైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఎక్కువగా మ్యాక్సీ డ్రెస్సెస్ యూజ్ చేస్తున్నారు కదండి. మ్యాక్సీ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఒక క్లాత్ని ఎన్ని రకాలుగైనా స్టిచ్ చేసుకోవచ్చు అండి. నేను ఈ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ని ఏ విధంగా డిజైన్ చేశాను అనేది కూడా నేను మీకు వీడియోలో నేను చూపించేస్తానండి. ఇదైతే బాందిని ప్రింట్ అంటున్నారు కదండి. అది నేను ఇప్పటివరకు అసలు బాందిని ప్రింట్లో శారీ కానీ ఏమీ లేదు. సరే ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. బాగుందండి క్లాత్ అయితే. రేయన్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇది వచ్చేసి శారీ కింద తీసుకున్నానండి. 3 కలర్స్ ఉన్నాయి శారీకి. బాగుంటుందిలే అని చెప్పేసి 5.5 మీటర్స్ మాత్రం ఇది శారీకి అని చెప్పి నేను తీసుకున్నాను. సూపర్ నెట్ కోట అనేది అంటారు కదా, అది ఇదైతే. ఇదేమో 1 మీటర్ ఉందని చెప్పేసి దేనికో దానికి యూజ్ అవుతుందిలే అని తీసేసుకున్నానండి. బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, 1 మీటర్ కదా. బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసుకుంటే డిజైనర్ బ్లౌజ్ అయిపోతుంది. దేనికో దానికి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. నేను 4 తీసుకున్నాను అన్నాను కదండి. ఫస్ట్ 3 చూపించాను, ఇది 4th అనమాట. ఇవి చూడండి. అయితే ఇవైతే చాలా బాగున్నాయండి. మిర్రర్స్ తోటి స్టిచ్ చేసింది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీదే. టాప్స్కి కానీ వీటిని మామూలుగా అంబ్రెల్లా పెట్టుకుని కింద మనం స్కర్ట్స్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇదేంటి
ఒకే మోడల్‌లో తీసింది అని అనుకుంటున్నారా? మాకు ఇద్దరు ఆడపిల్లలు గదండీ! వాళ్ళిద్దరికి చెరొకటి, నాకొకటి. ముగ్గురికి 3 అన్నట్లుగా సేమ్ మోడలు అంటే సేమ్ కలర్స్ అంటే యూజ్ చేసాము ఇప్పటి వరకు బాగా. యూజ్ చేసి బాగా ఇబ్బందిగా అనిపించింది నాకు. ఎప్పుడు ఒకే కలర్స్ అందరం ఎందుకులే అనిపించి ఒకే మోడల్‌లోవి వేరు వేరు డిఫరెంట్ కలర్స్ తీసాననమాట. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. మామూలుగా లాంగ్ ఫ్రాక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, షార్ట్ ఫ్రాక్ అయినా స్టిచ్ చేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. దీని మీద వర్క్ చేయాలన్న ఐడియా ఉందండి నాకు. అది చేసేటప్పుడు కూడా చూపించేస్తాను మీకు. ఇదైతే చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడానండి పార్టీ వేర్కి కానీ బయటికి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయండి. మామూలుగా ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా డైలీ వేర్కి అయితే కాదండి. డైలీ వేర్కి యూస్ చేయడానికి ఇవైతే కొంచెం అంటే మనకి బయటికి వేసుకెళ్ళడానికి బాగుంటాయి కదా, ఇంట్లో ఎందుకు అన్నట్టుగా అంటున్నాను. ఇంట్లో వేసుకునే వాళ్ళు కూడా ఇంట్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా అనిపించినాయి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదైతేనండి షైనింగ్గా భలే ఉందండి. డిఫరెంట్గా క్లాత్ చాలా బాగా అనిపించింది నాకు. వెరైటీగా అనిపించింది. సరే పిల్లలిద్దరికీ మ్యాక్సీ డ్రెస్ అంటున్నారు కదా, అవి స్టిచ్ చేద్దాం అన్నట్టుగా నేను ఇవి 2 కలర్స్ తీసుకున్నానండి. ఒకళ్ళకి గ్రీను, ఒకళ్ళకి పర్పిల్ అన్నట్టుగా తీసుకున్నాను. స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తానండి. నేను స్టిచ్ చేసుకునే విధానం ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను టాప్ ఎలా స్టిచ్ చేసుకుంటాను, నైటీ పెట్టికోట్ ఎలా స్టిచ్ చేసుకుంటాను అనేది మన వీడియోస్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే చెక్ చేసేసేయండి. ఈ విధంగా నేను మెటీరియల్స్ మొత్తం నేను తెచ్చుకున్నానండి. ఇవన్నీ నేను తెచ్చుకున్నవే. ఎలా అనిపించినాయి అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇంతకుముందు ఉన్న వీడియోస్ కూడా అన్నీ చూసి మీకు నచ్చినవి, కంటెంట్ బాగుంది అని అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేటింగ్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.